సిడబ్ల్యూసీ మీటింగ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఆశించిన మేర ఎంపీ సీట్లు రాకపోవడంపై పరోక్షంగా కామెంట్ చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాలపై సరైన ఫలితాలు రాలేదన్నారు ఖర్గే. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినా లోక్సభ ఎన్నికల్లో అది కొనసాగలేదన్నారు. పార్టీ సామర్థ్యానికి అంచనాలకు తగినట్లు రాణించలేదని, ఇలాంటి రాష్ట్రాలపై త్వరలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగొద్దని ఆయన సూచించారు. ఇక ఇండియా కూటమి నుంచి మంచి విజయం సాధించిందన్నారు. ఇక ఇండియా కూటమి భవిష్యత్తులో కొనసాగాలన్న మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని సూచించారు. పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, గత 10 ఏళ్ల పాలనను ప్రజలు తిరస్కరించారని, భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెరిగాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, చెప్పండి, సిడబ్ల్యూసీ మీటింగ్ లో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఢిల్లీ వేదికగా అశోక హోటల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ మీటింగ్ అనేది కూడా జరుగుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న మొదటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ సమావేశం. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపైన చర్చ అనేది కూడా జరుపుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత 100 సీట్లు క్రాస్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా మెరుగైన ఫలితాలను కూడా సాధించాల్సిన అవసరాన్ని కూడా పార్టీ నాయకులు ఈ సమావేశంలో చర్చించడం కూడా జరిగింది. ఎక్కడైతే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అయితే ఉన్నాయో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో, అంటే తెలంగాణలో ఒక మోస్తరు ఫలితాలంటివి కూడా వచ్చాయి. కొంత ఆశాజనకంగానే ఫలితాలంటివి కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో అయితే 4 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఆశించిన ఫలితాలంటివి కూడా రాలేదు. సో ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఫలితాలంటివి కూడా వచ్చాయి. దాంతో బీజేపీ 230 మార్క్ అనేది కూడా సాధించగలిగింది. సో ఈ నేపథ్యంలో వీటిపైన సమీక్ష అనేది కూడా జరగాల్సిన అవసరం అనేది కూడా ఉందని చెప్పేసి మల్లికార్జున ఖర్గే ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సాధించిన ఫలితాల పట్ల కాంగ్రెస్ పార్టీ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. అక్కడ ధన్యవాద యాత్ర అనేది కూడా ఈ నెలలో జరపాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో ఆ ప్రాంతాల్లో ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఈ ధన్యవాద యాత్ర అనేది కూడా చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం కూడా జరిగింది. ఎన్నికల ఫలితాలపైన పూర్తి స్థాయిలో సమీక్ష అనేది కూడా జరగాలి. అదేవిధంగా ఏదైతే ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని బాధ్యతలు తీసుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో ఒత్తిడి అనేది కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ ఇప్పటికైనా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటారా లేదా అనేది కూడా చూడాలి. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగిన అధీర్ రంజన్ చౌదరి కనబరిచిన పనితీరు కంటే రాహుల్ గాంధీ 100 రెట్లు మెరుగైన ఫలితాలను కూడా సాధిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ముందుండి నడిపించాలి. దీనివల్ల భవిష్యత్తులో జరిగే లోక్సభ ఎన్నికలకు ఇది ఒక పునాదిగా ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా భవిష్యత్తులో ఎన్నికలు జరగబోయే మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆశాజనకంగా పరిస్థితులు ఏంటి కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ అధికారంలోకి వచ్చేలాగా ఇప్పటి నుంచే కృషి చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఇండియా కూటమిని ఇదే విధంగా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయించడం కూడా జరిగింది. రేపు పార్లమెంటు సమావేశాల్లో కూడా ఇండియా కూటమి కలిసికట్టుగా అధికార పార్టీ అని ప్రశ్నించాలి, అధికార పార్టీ పైన అంశాలను కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో అభిప్రాయం అనేది కూడా వ్యక్తం కావడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈరోజు ఒక జోష్ తోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసీ సమావేశం అనేది కూడా జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించిన నిర్ణయాలన్నింటినీ కూడా వెలువరించే అవకాశం అనేది కూడా కనపడుతోంది. రాజేంద్ర. రైట్, థాంక్యూ.